వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక మరో 4 గంటల నుంచి 6 గంటల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రూ. 4,016, రూ. 6,016 ఆసరా చేయూత కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటివరకే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది. ఇక ఏదైతే ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసుకున్నట్లయితే, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు రూ. 4,000 కానీ, రూ. 6,000 కానీ ఇప్పటివరకు అయితే జమ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన సర్దుబాటు చేసుకొని నిధుల సర్దుబాటు, అదేవిధంగా నిధులు అనేది సమకూర్చుకొని ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టనున్నారు. ఇక ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు, అనేక రకమైన ఎన్నికలు ముంగడు ఉండడంతో మనకి ఇచ్చినటువంటి పథకాలు అయితే రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఇక అటు చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ప్రతి మహిళకి మహాలక్ష్మి పథకం డబ్బుల కింద రూ. 2,500 నిధులు, ఏడాదికి దాదాపు రూ. 30,000 నిధులు. అంటే 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ప్రభుత్వానికి ట్యాక్స్ అనేది కట్టకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులను తీసుకోకుండా ఉన్నటువంటి వారైతే అర్హులు. ఇక ఇటు ఎవరైతే మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం, కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మనమైతే పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమందికి వీడియో అనేది వెళ్తుంది. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఎవరైతే రూ. 2,000 తీసుకుంటున్నారో వారందరికీ రూ. 4,000. ఇక ఇటు రూ. 4,000 ఎవరైతే తీసుకుంటున్నారో ఇక అటువంటి వారందరికీ రూ. 6,016 కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీకి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట. ఇక ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇక అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదైతే చూసుకున్నట్లయితే న్యాయం చేకూర్చే విధంగా ప్రతి ఏడాదికి 12 నెలలలో ప్రతి నెల రూ. 2,016, రూ. 4,016 మనకైతే కొత్త పెన్షన్ డబ్బులను రాబోతున్నటువంటి మార్చి, ఏప్రిల్ నెలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఆ మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ప్రతి మహిళకి రూ. 2,500, ఏడాదికి దాదాపు రూ. 30,000 మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు, ఆ మహాలక్ష్మి పథకం డబ్బులు జమ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఈ పథకాలు రిలీజ్ కాకముందే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్లకి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.